హాయ్ అండి అందరికీ. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో గోనె ప్రకాశ్రావు గారని మన వల్ల అందరికి చాలామందికి తెలిసిన వ్యక్తి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగాను అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్గా కూడా చేసిన వ్యక్తి. ఈయన మన రాజశేఖర రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు. ఈయన సిద్ధాంతం కోసం ఆయన ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేసిన వ్యక్తి. ఈయన రాజకీయాల గురించి, విశ్లేషణ గురించి ఈయన ఏ పార్టీ అయినా ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి. అయితే ఈయన ఏం మాట్లాడారో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏ పరిస్థితుల్లో తగ్గే సమస్య లేదు బీజేపీకి. ఒంటరిగా వాళ్ళు 400 ఫిగర్ అని వాళ్ళకు 400 వస్తాయని కాదు, కూటమి కలిపి 400 ఎందుకు రావాలంటే రాజ్యాంగ సవరణ తేవాలి. విన్నారు కదా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే 400 సీట్లు సాధించాలి, అవసరమైతే ఆయనకు బీజేపీకి సొంతంగా కాకపోయినా ఈ పొత్తులో భాగంగా మరి ఈ కూటమిలో కనీసం 400 సీట్లైనా వాళ్ళు సాధింటే కారణం ఏంటి? రాజ్యాంగ సవరణ చేయాలని. బీజేపీ దేనికోసం పనిచేస్తుంది, బీజేపీకి 400 సీట్లు దేనికి అవసరం, ఇది అన్నది మనందరికి తెలిసిన విషయం. బీజేపీ మరి ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ముఖ్యంగా దళితులకు కానీ వ్యతిరేకంగా పనిచేసే పార్టీ. మరి ఇది ఒక మతాన్ని ప్రమోట్ చేసుకుంటూ మతం కోసం పనిచేసే పార్టీ. మరి వీళ్ళు 400 సీట్లు అధికారంలోకి రావడానికి అని కోరుకుంటాంలో తప్పలేదు, కానీ ప్రత్యేకించి మాకు 400 సీట్లు ఏంటి? మరి పార్లమెంట్లో మరి 2/3 మరి మెజారిటీ ఉంటే కనుక వాళ్ళు ఏదైనా రాజ్యాంగంలో సవరణ చేయడానికి వాళ్ళ అధికారం ఉంటుంది కనుక వాళ్ళు కోరుకుంటున్నారన్నది ప్రజలందరికీ దేశమంతా తెలిసిన విషయం. మరి ఈ సందర్భంలో ఇంకొక వీడియో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోడీ గారి సభలో నుంచొని 400 మంది ఎంపీలను గెలిపించాలి, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పి ఆయన చెప్తే దానికి రాజ్యాంగానికి ముడిపెట్టి నీకు నచ్చినట్టు నీకు ఇష్టానుసారంగా ఎక్కడనే లింకులు వేసి మాట్లాడి రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఏం మాట్లాడుతున్నారా? నిజంగా నువ్వు ఎంతకాలం అని చెప్పి రాజ్యాంగం పేరు చెప్పి వ్యాపారం చేస్తావు? నీకు బుర్రుందా, బుద్ధుందా? పవన్ కళ్యాణ్ గారిని హేళన చేసే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకు ఒళ్ళు దగ్గరెట్టుకొని మాట్లాడు. జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓటేయము, మేము ఫ్యాన్కు ఓటేస్తాము అని చెప్పారు మా క్యాడర్ అంతాను అని చెప్పాం. నీకు క్యాడర్ ఎక్కడిది? జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడుక్కొని తెచ్చుకునే డబ్బుల కోసం, ముష్టి కోసం ఆశపడే నీలాంటి మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. చూసారా, వీడికి కొవ్వు కరక్క మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చూసారా. మన రాజేష్ గారు మాట్లాడింది, మరి వీడు పవన్ గారితో మాట్లాడుతూ 400 సీట్ల గురించి మాట్లాడితే నువ్వు ఇలా మాట్లాడతావా అన్నాడు. మన పవన్ కళ్యాణ్ గారు 400 సీట్లే సాధించాలని అది ఒక్క మాటే మాట్లాడలేదు. అవసరమైతే 400 సీట్లు సాధించడం కోసం అయితే అవసరమైతే నా ప్రాణాన్ని అర్పింత నా ప్రాణత్యాగం చేసేనే కానీ 400 సీట్లు నేను సాధించడానికి కృషి చేస్తానన్నాడు. ఈ విషయం చెప్పలేదు ఎందుకో కుర్రోడు. మరి కొంచెం ఆ మాట చెప్తే ఏమన్నా మళ్ళీ వీడికే తిరిగి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమని. అయితే 400 సీట్లు దేనికి అన్నది ఆ పెద్ద ఆయన చెప్పిన విషయాలు మనం అన్నీ కూడా వినటం జరిగింది. వీడు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు. ఈ పనికిమాలుడికి తెలిసే మాట్లాడుతున్నాడు. మరి పవన్ని పదే ప్యాకేజీ స్టార్ అంటారు. మరి ఈ ప్యాకేజీ స్టార్ అని ఇప్పటికీ అనేక మంది హేళనగా మాట్లాడి ఆయన్ని మాట్లాడుతున్నప్పటికీ దాన్ని గట్టిగా మాట్లాడి అపోజ్ చేసింది రాజేష్ మహాసేన గారు. ఈ ఎదవ అప్పుడు వరకు ఎక్కడున్నాడో ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఒక దళితుడు, వెనకబడిన వర్గం నుంచి వచ్చినవాడు ఏదైనా మాట్లాడేయచ్చు. ఇప్పుడు వీడికి కొమ్ములు వచ్చేసి కొవ్వు బాగా పట్టేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు మరి ఆ వైసీపీ వాళ్ళు మరి పవన్ గారి నుంచి అంత దాడి చేస్తే వీడు ఎక్కడ కనిపించిన దాఖలాలు ఎక్కడ మొట్టమొదటిగా చూస్తున్నాయి ఈ ముఖాన్ని. ఇకపోతే నీ క్యాడర్ ఎక్కడుంది? నీ క్యాడర్ ఒరే ఎదవా, మీకంత క్యాడర్ ఉండి మీకు అంత గుద్దలో దమ్మున్నప్పుడు మరి 2 చోట్ల ఎలా ఓడిపోయాడు పవన్ కళ్యాణ్? గతంలోనూ 2 చోట్ల ఎలా ఓడిపోయాడు? ఈ ఎదవ కబుర్లే మానేయండి. మీకు బాగా బాగా నిండి మాట్లాడుతున్న కూతరు మీకు బాగా కులపిచ్చి మతపిచ్చి బాగా పట్టి మాట్లాడుతూ కూతరు. మా బాధలేంటి? మా డొక్క నిండక, మాకు సరైన ఉపాధి లేక,
మాకు ఏదైనా పెద్ద రోగం రాని రోగాలు వస్తే బాగు చేయించుకునే శక్తి లేక అదే విధంగా మీకులాంటి బలిసునుల చేతుల్లో మాలాంటి అమాయకులు ఎంతోమంది మా వర్గంలో ఉన్న వాళ్ళు బలైపోతుంటే అడిగే దిక్కు లేక ఎక్కడికి వెళ్ళి న్యాయం జరగక మేము కొట్టుకుంటున్నాం. ఇలాంటి సమయంలో చివరికి రాజ్యాంగాన్ని కూడా మార్చి మమ్మల్ని ఏ పరిస్థితిలోకి తీసుకొస్తారని మా భయం మాకుంది. మీరు ఏదో వాగుతున్నారు. ఇప్పుడు నిజంగానే బీజేపీ మనుధర్మాన్ని తీసుకొస్తే మీరు కూడా శూద్రులే, మాతో సమానంగా అయిపోతారు. అది గుర్తించండి. మీరు 400 సీట్ల కోసం ప్రాణాలు అర్పించేస్తారు. మా బ్రతుకు తెరువు కోసం మా ప్రాణాలను చేతితో పట్టుకుని మేము ఎలా బ్రతకాలని మరి మేము వాటి గురించి మాట్లాడుతుంటే మేము ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా? ముందు మీరు ఒళ్ళు పెట్టుకుని మీ కొవ్వు తగ్గించుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. బాగా బలిసి ఒంటి మీద తెల్లబట్ట వచ్చేటప్పటికి మీరు ఏదో పెద్ద పోటుగల్లు అనుకుంటున్నారా? మీరా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఆవిడన్న దళితుడే కదా, ఏదో మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. మీ కొవ్వు త్వరలోనే కరుగుతుంది, కంగారు ఏం లేదు. మీకు ఎగిరెగిరి పడతా ఉన్నారో సరిగ్గా దిగిన రోజున అంతా అర్థమవుతుంది మీకు.